హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకొక 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే తెలంగాణ దేశంలోనే నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయేది అని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు అని తెలుస్తుంది. నిజమా అబద్ధమా అంటే 100కి 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100కి 100 పాళ్ళు నిజమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోవటం ఖాయం. ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోవటం ఖాయం. ఎందుకంటే ఆయనకి 1000 కోట్ల ఆస్తులు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఆ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది. అలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉన్నా సరే ఏ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టడానికి రాదు, పెట్టాలనే ఆలోచన కూడా చేయదు. ఎందుకంటే ఉన్న కంపెనీలను కూడా ఆయన పక్కకు తరిమేస్తాడుగా. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా మనందరికీ తెలుసు, ఎమ్రాన్ బ్యాటరీస్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక పార్టీకి అంటగట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నారని ఆ కంపెనీ మీద కేసులు పెట్టి తరిమేసింది. వెంటనే దాన్ని అందిపుచ్చుకొని కేటీఆర్ గారు మహబూబ్ నగర్లో మంచి స్థలాన్ని ఇచ్చి ఆ కంపెనీకి మంచి అవకాశాన్ని కూడా కల్పించారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంకా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ మరి ఎవరు తప్పు? మరి అక్కడ ఆ కంపెనీ మీద కేసులు అవి పెడితే ఆ కంపెనీ ఏదో ఏమంటారు ఇల్లీగల్ యాక్టివిటీసో లేదంటే పొల్యూషన్కి సంబంధించిన ఇష్యూసో ఆంధ్రప్రదేశ్లో వస్తే మరి తెలంగాణలో కూడా రావాలి కదా. సరే, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసిందంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సో ఇష్యూ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, అప్పటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా కంపెనీ వచ్చిందంటే నీకెంత నాకెంత అనేది ఉంటుంది. మరి అది లేనప్పుడు ఎవరైనా ఉండాలా? ఉండకూడదు. అందుకని పంపించేశారు. వాళ్ళు వెళ్ళేదేంటి, మేమే తరిమేశాం అనేటువంటి స్టేట్మెంట్లు కూడా సకల కళా శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. అప్పటి శాఖ అంటే అన్ని శాఖలు చూసుకునేటువంటి వ్యక్తిగా సజ్జల గారు ఉండేవాళ్ళు, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చింది. సో దాన్ని అందిపుచ్చుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నట్టు తమిళనాడులో ఉన్నా కేరళలో ఉన్నా కర్ణాటకలో ఉన్నా అది డెఫినెట్గా ఇంకొక రాష్ట్రానికి అడ్వాంటేజే. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు, దాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యక్తి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడికి వచ్చేటువంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఒడిసి పట్టుకొని ఇక్కడ పెట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేనైతే పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పాలి. అది రేవంత్ రెడ్డి గారైనా కావచ్చు, అటు కేటీఆర్ గారైనా కావచ్చు, కేసీఆర్ గారైనా కావచ్చు. చెప్పాలంటే కేటీఆర్ గారు ఇంకా ఎక్కువ లబ్ధి పొందారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉండటం అనేది కేటీఆర్ గారికి ఒక అదృష్టంగా పట్టింది అన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలనుకునేటువంటి కంపెనీలు అన్నీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వెంటనే ఆంధ్రప్రదేశ్ని వదిలేసి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అప్రోచ్ అయ్యి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో కంపెనీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అక్కడ జనం నాశనం అయిపోయినా, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయినా, యువత అందరూ గంజాయి బ్యాచ్గా తయారైపోయినా, యువత మొత్తం నాశనం అయిపోయినా వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఉంటే చాలు, ఇక్కడ మాకు మాత్రం మళ్ళీ కంపెనీలు వస్తాయి అనుకునేటువంటి పరిస్థితికి ఇక్కడ కొంతమంది నాయకులు అవకాశాన్ని అందిపుచ్చుకునేట్లో ముందుంటారని, అది ఎవరైనా సరే డెఫినెట్గా అది వాళ్ళ హక్కుగా, వాళ్ళు ఏం కావాలని చేయరుగా. అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనాన్ని ఇక్కడ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వాళ్ళ చేతగానితనాన్ని ఇక్కడ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవటం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఆర్థిక స్థితి, ఇక్కడ ఉండేటువంటి ముఖ్యంగా యువతకి కావచ్చు లేదంటే ఉద్యోగ అవకాశాలు కావచ్చు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ చేయలేకపోతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అక్కడ కంపెనీలు వెళ్ళవు కాబట్టి అది ఏ రాష్ట్రానికైనా మంచిదే.